ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని దర్శించేందుకు అయితే ఒక కాపు నేతలతో పాటు అలాగే వైసీపీ నాయకులు అలాగే అభిమానులు కూడా అయితే తరలి వస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముద్రగడ మరణాన్ని ఏ విధంగా చూస్తారు? రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేస్తున్నటువంటి ఆయన పెద్ద ఆయన. రాజకీయాల్లో ఉన్నటువంటి యువతకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఆదర్శం. రాజకీయాల్లో క్వాలిటీ అంటూ ఉందంటే అది ఒక ముద్రగడ పద్మనాభం గారే. అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా ఈ ఉభయ గోదావరి జిల్లాకే కాదు, ఈ రాష్ట్రానికే మరి లోటు అని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండి ముందు నడిపించినటువంటి నేత. మా తండ్రి గారితో అత్యంత ఇదిగా ఉండడమే కాకుండా మరి వారిద్దరి యొక్క సంబంధం, మా తండ్రి గారు చనిపోతే వచ్చి ఆయన భుజం కాసినటువంటి వ్యక్తిని మేము జీవితంలో మర్చిపోలేం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఎప్పుడు కూడా మా సానుభూతిని తెలియజేస్తూ నిరంతరం వారి కార్యక్రమాలు ఎప్పుడు నడిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆయన పార్టీకి శాంతి చేకూరాలని కోరుతున్నాం. చివరిగా అంటే వైసీపీలోనే ఉన్నారు ఆయన, చివరిగా మీరు ఆయనతో ఎప్పుడు మాట్లాడారు? ఏం మొన్న నేను హైదరాబాద్లో ఆయన ఏదైతే యశోద హాస్పిటల్లో కొంత ఇబ్బంది వస్తే అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు హెట్రో పార్థసారథి రెడ్డి గారితో మాట్లాడి ఒక టీంని ఏర్పాటు చేసి వెంటనే ఆయన్ని సింధు హాస్పిటల్కి షిఫ్ట్ చేయించి ఆ సింధు హాస్పిటల్లో ఆయన ఉన్నప్పుడు నేను వెళ్ళి మరి వారి కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా గిరి గారిని, ఇంకా ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా పలకరించి రావడం జరిగింది. అలాగే అంతకుముందు ఆయనకి ఆరోగ్య ఇబ్బంది వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదిస్తే అప్పుడు పార్టీ నుంచి హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేసిన సందర్భాలు, అంటే వెంటిలేటర్కి వెళ్ళినటువంటి అంబులెన్స్ జగన్మోహన్ గారు అప్పుడు ఏర్పాటు చేయమని చెప్పడం, వెంటనే మేము ఏర్పాటు చేయడం. కానీ ముద్రగడ పద్మనాభం గారు వద్దు, వారు గౌరవంగా ఇచ్చిన మన వల్ల వెళ్ళకూడదు, నేను అంబులెన్స్లోనే వెళ్తాను, ఇంటికి వెళ్ళి వెళ్తానని ఆయనకి కిర్లంపూడి మీద ఈ జిల్లాల మీద ఉన్నటువంటి ప్రేమని ఆ సందర్భంలో కూడా ఆయన వ్యక్తపరిచారు. ముఖ్యంగా ఆయన జీవితం అంతా కూడా మరి ఏదైతే ఉన్నటువంటి ప్రజల కోసం అంకితం చేసినటువంటి నేత. రాజకీయాల్లో క్వాలిటీ కావాలంటే ముద్రగడ ఇల్లు దానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కాపు రిజర్వేషన్ కోసం కూడా ఎంతగానో పోరాడారు. అలాగే తునిలో కూడా ఒక పెద్ద సభ పెట్టారు. ఆ సందర్భంలో అప్పటి ప్రభుత్వం కూడా ఎంతగానో ఆయన్ని ఇబ్బంది పెట్టింది. దీన్ని ముఖ్యంగా కాపులు రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి నేత. ఏదైతే కాపుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే పిల్లలందరూ కూడా చదువుకుంటారంటే ఒక మంచి ఆలోచనతో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాజకీయ జీవితాన్ని కూడా పక్కన పెట్టేసి మరి ఆయన ఉద్యమం చేశారు. అందులో కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వీళ్ళు. కానీ రాజకీయంగా మాట్లాడితే పదవులు వచ్చేటువంటి వాళ్ళు పేరుంటారు. కానీ ముద్రగడ పద్మనాభం గారితో ఆ రోజున ఆయనతో పోరాట పట్టిమలో ఉండి పోరాటం చేసి కేసుల్లో ఉండి ఇవాళ కూడా పార్టీని పట్టినటువంటి వాళ్ళు ఇంకా బండారాజు గారు కానీ, ముత్యాల రుద్రరావు గారు కానీ, అలాగే కామిశెట్టి అమ్మనాయుడు గారు కానీ, ఇలాగ మా నియోజకవర్గం నుంచి ఆయన ఉద్యమం టైంలో ముఖ్యంగా మా నాన్నగారు సంస్థరెడ్డి గారి యొక్క ఫాలోవర్స్ అందరూ కూడా ఆయనతో పాటు ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా అప్పుడు పెట్టినటువంటి కేసులను కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీసేయడానికి నేను కూడా కొంత బృందంతో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెబితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అన్ని కూడా వెంటనే రిలాక్స్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం లాంఛనాలతో అయితే, అధికారిక లాంఛనాలతో అయితే కార్యక్రమం చేయాలని అయితే భావిస్తుంది. కానీ దీన్ని ఇక్కడ వద్దని కూడా చెప్తున్నారు. దీన్ని ప్రభుత్వ లాంఛనాలతో ఎవరి దయాదక్షిణాలు ముద్రగడ పద్మనాభం గారికి అవసరం లేదు. ఆయన ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేగా 4 సార్లు పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, అలాగే ఎంపీగా పనిచేశారు. ఇవాళ ప్రభుత్వం కొత్తగా ఇవ్వకల్లా ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు వస్తాయి. కానీ ఈ ప్రభుత్వం ఆయన మీద చేసినటువంటి దాడికి నిదర్శనగా వాళ్ళ కుటుంబమే ఆ గౌరవంలో ఒక అక్కర్లేదనుకున్నారు. అంతకంటే ఎక్కువ గౌరవాన్ని ప్రజల్లో ఉంది. ఇది చూస్తున్నాం. యొక్క ప్రభుత్వ లాంఛనాలతో అయితే, ఎవరి దయాదాక్షిణాలతో అయితే ముద్రగడ యొక్క అంత్యక్రియలు అయితే చేయాల్సిన పరిస్థితి లేదని అయితే చిర్ల జగ్గిరెడ్డి చెప్తున్నారు. అలాగే ఆయన చేసిన అనేక కార్యక్రమాలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ముద్రగడ గారితో మీకున్న లోటు ఎవ్వరూ తీర్చలేదు. ఆయన వ్యక్తిత్వం చాలా ధీరత్వంతో కలిగిన వ్యక్తిత్వం. ఆయన కుటుంబానికే కాదు, ఇలా రాజకీయ రంగానికి, అదేవిధంగా ఈ సమాజానికి, కులమత వర్గాలకు అతీతంగా ఆయన చూపించిన ప్రేమకి చాలా లోటు. అంతేకాకుండా కాపు జాతి కోసం ఆయన చేసింది ఇక మరి ఎవ్వరూ చేయలేరు. ఆయన దేన్నైనా పదవినైనా కూడా తృణప్రాయంగా చూసిన వ్యక్తులు చాలా అరుదు, ఒకళ్ళిద్దరు ఉంటారు. అందులో ఈ వ్యక్తిత్వాన్ని మేము కోల్పోయాం. ఇలాంటి వ్యక్తిత్వం మళ్ళీ ఈ రోజుల్లో ఇప్పుడు ఎవ్వరు దొరకదు. ఆయన లోటు అనేది చాలా చాలా తీరని లోటు. అది మేము అందరం చాలా షాకింగ్లో ఉన్నాం.